వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన కారణంగా ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలుపుకుందా, అదేవిధంగా ప్రజాపాలన పట్ల మొత్తం అంటే ఇటు ముఖ్యంగా రెవెన్యూ శాఖని ప్రక్షాళన చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ నాటి కాంగ్రెస్ హామీ పూర్తయిందా, దాంతోపాటు పదే పదే పొలిటికల్ బాంబులు పేలుతాయంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి పొలిటికల్ బాంబులు ఎప్పుడు పేలుతాయి, దీనికి సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ అదేవిధంగా గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి గారు మన ముందున్నారు. పొంగులేటి గారు, వెల్కమ్ టు మహా న్యూస్ అండి. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. కరెక్ట్గా ప్రభుత్వం వచ్చి ఏడాది, మీరు మంత్రి పదవి స్వీకరించి కూడా 1 సంవత్సరం అయింది. ఏంటి అంటే ఈ సంవత్సరంలో ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు కదా, ఏం మారింది తెలంగాణ ఈ సంవత్సరంలో? మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని కరెక్ట్గా సంవత్సరం క్రితం యావత్ తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి అండగా ఉండి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు చెప్పామో, చెప్పిన హామీల్లో చెయ్యగలిగే వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద చేశాం. ఇంకా ప్రతిపక్షం విమర్శిస్తుందని చెప్పేదానికంటే కూడా ఇంకా కొన్ని మేము చెప్పిన వాటిలో చేయాల్సినవి ఉన్నమాట వాస్తవం. ఎన్నికలకు ముందు అనేక పర్యాయాలు ఆనాటి 10 సంవత్సరాల అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రభుత్వము మేము చేసిన అప్పులు 3 లక్షల కోట్లని అనేక వేదికల మీద చెప్పేవాళ్ళు. అనేక పర్యాయాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి మీరు అప్పులు ఎంత చేశారు అని అఫీషియల్గా అడిగినా ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 3 లక్షల కోట్లు అప్పుంది అని మైండ్లో పెట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం హామీలు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లెక్కలన్నీ చూస్తే అది 7,19,000 కోట్లుంది. ప్రతి నెల తిన్నా తినకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఫైనాన్స్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పుల్లో అసలులో కొంత మిత్తి కలిపి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులకి, సెక్టార్లకి ఈ ప్రభుత్వం కడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే చేశాం. 500 రూపాయలకి గ్యాస్ ముదిస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడటంతోనే చేశాం. ఆడబిడ్డలను రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 మంది ఆడబిడ్డలు సుమారు 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే జీరో బిల్లుల ద్వారా ప్రయాణం చేశారు. అన్నిటికంటే ఏ ఎన్నికలు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని చెప్పి దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా 21,000 కోట్ల రూపాయలని 25,65,000 మంది రైతన్నలకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాకుండా ఒరేస్తే ఉరే అని చెప్పిన ఆనాటి పెద్ద మనుషుల అర్థాన్ని మార్చే విధంగా, ఒరేస్తే రైతన్నల ముఖంలో ఆనందం చూసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు ఏ తరుగు లేకుండా క్వింటాలకి సన్న వడ్లకి 500 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా 3 నెలలకో 6 నెలలకో కాకుండా ధాన్యం కొన్న కాటా వేసిన 3 రోజుల్లోనే ఆ రైతన్న ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎన్నికలు వచ్చేటప్పుడే డబల్ బెడ్రూమ్ బొమ్మలు
టీవీలలో పేపర్లలో చూపించేది. ఈ ఎన్నికల్లో గెలిపించండి, మీకు కూడా ఇటువంటి ఇల్లే ఇస్తామని పేదవాళ్ళకి ఆశ చూపేది. 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ళు 25,35,000. 2014 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం కట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళు టెండర్ల పిలిచింది 1,52,000, పూర్తి చేసిన ఇళ్ళు 63,000, అసంపూర్తిగా కట్టిన ఇళ్ళు 36,000, టెండర్ స్థాయిలోనే ఉన్న ఇళ్ళు మిగతావి. ఈ 63,000 ఇళ్ళు కూడా నిరుపేదల కంటే పింక్ కలర్ షర్టు కొన్న వాళ్ళకే ఆనాటి ప్రభుత్వం ఇళ్ళిచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో భేషజాలకు పోకుండా అసంపూర్తిగా కట్టిన ఇళ్ళు పూర్తి చేస్తూ ఈ మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఇస్తూ ప్రతి ఇల్లు 400 చదరపు అడుగుల్లో కట్టమని, ఎవరైనా ఆర్థిక స్తోమత ఎక్కువ కట్టుకోగలిగి ఉంటే ఏ నిబంధనలు లేకుండా ఎక్కువగా కూడా కట్టవచ్చని, ప్రతి ఇంట్లో ఒక కిచెను, వంటగది, ఒక టాయిలెట్ కూడా ఉండాలి అని ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి, ఇళ్ల స్థలం ఉన్నవారి ప్రతి వారికి, పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ యాప్ని నిన్న లేదు మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఓపెనింగ్ చేసుకున్నాం. ప్రధానంగా ఆనాటి ప్రభుత్వం ఏదైతే గృహజ్యోతి అనే ఒక కార్యక్రమం ఎన్నికల ఇంకా 2 నెలల్లో వస్తాయనగా తెల్ల పేపర్ని నల్ల పేపర్ చేసే జీవో ఇచ్చి, ఆ జీవోని నమ్మిన సామాన్య పేద ప్రజలు ఎవరైతే ఇళ్ళు కూలగొట్టి కట్టుకున్నారో అర్హులైతే వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చే స్కీమ్ని ఈ ప్రభుత్వం పేదవాడికి ఇవ్వనుంది. దాంట్లో భాగంగా నీవు ఏ పార్టీ అని కానీ, నీది ఏ కులమని కానీ, నీది ఏ ప్రాంతమని కానీ, నీది ఏ మతమని కానీ అడగం. నువ్వు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే గతంలో లాగా బీఆర్ఎస్కు ఓటేస్తే ఇల్లిస్తామని చెప్పినట్లు కాకుండా, నువ్వు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే మేము ఇల్లిస్తామని చెప్పం. వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు, ఆ పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఇది నిరంతరము ఈ రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్ళు కట్టాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక అంటే ప్రధానంగా ఈరోజు మీరు అంటున్నారు ఫస్ట్ తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ 2014లో ఈరోజు అప్పుల పాలైందని. తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో వచ్చిన తెలంగాణ తల్లి తల మీద కిరీటము కొంచెం మొత్తం సిరి సంపదలతో ఉంది. ఈరోజు మీరు దానికి సింబాలిక్గానే అప్పుల పాలైన తెలంగాణకి సింబాలిక్గానే ఈరోజు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చారు. అంటే కిరీటం లేదు, కొంచెం మరీ సాధారణ మహిళగా ఉంది కదా. ఇక్కడ ప్రధానంగా నిన్న మొన్న మాజీ మంత్రులు ఎవరైతే ట్విట్టర్ల వేదికగా అనేక చోట్ల మాట్లాడుతున్నారు, తెలంగాణ జాతి సాంగ్ మీద, తెలంగాణ తల్లి విగ్రహం మీద మేము దొరల తెలంగాణకు సంబంధించిన సాంగ్ని, దొరల తెలంగాణకు సంబంధించిన తెలంగాణ తల్లిని మేము చూపించాం. వాటిని పూర్తిగా రూపురేఖలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చింది. మేము అధికారంలోకి రావడంతోనే సాంగుని మారుస్తాం, తెలంగాణ తల్లి విగ్రహాలని మారుస్తాం, చివరికి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా తీసేస్తామని అహంకారపూరితంగా కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. మీ ఛానల్ ద్వారా ఆ అహంకారపూరితమైన దొర
పోకడలో నడుస్తున్న వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇది పేదోడి ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ రాజ్యం. పగట కలలు మీరు కనకండి. మీరు చెయ్యలేని అనేక కార్యక్రమాలు, మీరు 10 సంవత్సరాల్లో ఎలగబెట్టలేని అనేక మంచి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి ఇందిరమ్మ రాజ్యం 1 సంవత్సరంలో చేసింది. మీరు పగట కలలు కని మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చి ఇది పడగొడతాం, అది పడగొడతాం, మా దొరల పోకట చూపిస్తామన్నది కరెక్ట్ కాదు. పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఒరిజినల్ ఏదైతే ఉందో అది తెలంగాణ సాంగ్ కానివ్వండి, తెలంగాణ తల్లి కానివ్వండి, తిరిగి పునఃప్రతిష్ఠ చేస్తున్నామే తప్ప మా మార్కు కోసమో మీ అహంకారాన్ని ప్రజలకి ఏలెత్తి చూపటం కోసమో మేము చేయటంలా. ఇక ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం మారడానికి ప్రధాన కారణం ధరణి పోర్టల్. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రజలకున్న అనుబంధం కారణంగానే ధరణి పోర్టల్ని వ్యతిరేకిస్తూ మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రాకముందేమో రాగానే ధరణి పోర్టల్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తామన్నారు. ఇంతవరకు బంగాళాఖాతంలో వేసినట్టు లేదు. ఏంటి? ఎన్నికలకు ముందు ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు అనేక వేదికల మీద చెప్పిన మాట వాస్తవం. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం రావడంతోనే ఈ ధరణిని ఎత్తుకెళ్ళి బంగాళాఖాతంలో వేస్తామన్న మాటని ఆనాటి ముఖ్యమంత్రి గారు రిపీట్ అనేక వేదికల మీద కోట్ కూడా చేశారు. మనం పెట్టిన ధరణినట ఆ మొఖాలు అధికారంలోకి వచ్చి తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేస్తారట. వేయటం ముఖ్యమా, ఉంచటం ముఖ్యమా, మీరు దీన్ని కొలమానంగా తీసుకొని ఓట్లేయండి అని చెప్పారు. ప్రజలు అదే కొలమానంతో వారిని దించారు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మీరు అడిగినట్లు బంగాళాఖాతంలో వేయటం అంటే తీసుకెళ్ళి ఆ హార్డ్ డిస్కుల్ని బంగాళాఖాతంలో వేయటం కాదు, ప్రక్షాళన చేయటం, మార్పులు చేయటం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల ఎకరాల భూములున్న ఆసాములకి ఒక భరోసా, భద్రత కల్పించటం. ఆ కార్యక్రమాన్ని విదేశ సంస్థల్లో పెట్టిన ఆ సంస్థని రద్దు చేసి స్వదేశమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి సంస్థకి అప్పగించాం. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసి సంస్థ ఇప్పుడు ధరణిగా పిలువబడుతున్న పోర్టల్ ఆపరేట్ చేస్తుంది. ఆ ధరణిలో కూడా సుమారు ఒక 80-85 ఆప్షన్స్ని మార్పు చేస్తూ ఆ యాప్నే టోటల్గా ఒక కొత్త రూపాన్ని ఇస్తూ సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి అండగా ఉండే విధంగా ఈ ధరణి పోర్టల్ని మార్పు చేయటం జరిగింది. అదే రకంగా 2024 ROR చట్టం, ఆనాటి ప్రభుత్వం 2020 ROR చట్టాన్ని వారి స్వార్థం కోసం తయారు చేస్తే పేదవాళ్ల కోసం, రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాముల కోసం దేశవ్యాప్తంగా సుమారు 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ ROR చట్టాల్లో ఉన్న మంచిని సేకరించి వాటన్నిటినీ క్రోడీకరించి ఒక రోల్ మోడల్ ROR చట్టాన్ని 2024ని రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి ఈ కొత్త ROR చట్టం ధరణి ప్లేస్లో వచ్చే కొత్త యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి పూర్తి భద్రత ఇందిరమ్మ ప్రభుత్వంలో కల్పిస్తున్నాం. ఇప్పుడు అంటే ధరణి పోర్టల్కి సంబంధించి కానీ ఆ రోజు అనేక లక్షల ఎకరాలు, వేల ఎకరాలు, ముఖ్యంగా సిటీ చుట్టుపక్కల హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాల చేతులు మారడానికి, అక్రమాలు జరగడానికి కారణమైన అధికారులు ఎవరైతే ఉన్నారో అటు నవీన్ మిట్టల్ కానీ లేదంటే అమోయ్ కుమార్ గారి మీద ఇంతవరకు చర్యలు లేవు. నవీన్ మిట్టల్ గారు అదే అధికారి ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా ఆయనే కీలకంగా ఉన్నారు. ఏంటి, ఎందుకలా? అధికారుల కంటే కూడా ఏ చట్టాన్ని సవరిస్తామని చెప్పానో, ఏ ధరణిని బంగాళాఖాతాలు వేస్తున్నామో అది పూర్తయింది. 2014 కంటే ముందు ఏదైతే ప్రభుత్వ స్థలాలు, అది రెవెన్యూ భూములు కావచ్చు, ఫారెస్ట్ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, ఆ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో
ప్రొహిబిటెడ్ లిస్టులో పూర్తి ఆధారాలతో ఉంది. ఆ లిస్టుని ఏదైతే ఈ ధరణి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వారి స్వార్థం కోసం వారి వ్యక్తిగతంగా వారి తొత్తులకి ఏదైతే ప్రభుత్వ స్థలాలని మార్చుకొని స్వాధీనం చేసుకున్నారో, రికార్డులు మార్చారో, వీటిని సూపర్ ఇంపోజ్ చేసి ఏ అధికారి తప్పు చేశాడని తేలిన తర్వాత తప్పకుండా అధికారుల మీద చర్యలు తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే నిజాలు నిర్ధారణ కాకుండా ఆరోపణలు చేసి ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యక్తులు కానీ, ఏ పార్టీ వాళ్ళని కానీ, ఏ ఆఫీసర్ని కానీ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు. నిజ నిర్ధారణ అయిన తర్వాత ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా శిక్షించక ఆగదు. ఈ 40% లిస్ట్ మీ దగ్గరకు వచ్చిందా? ఈ భూములకు సంబంధించి మొత్తం అంటే మార్పులు చేయడంలో 60-40 కమిషన్ తోటి 40% సర్కార్ అని గతంలో మీరే అన్నారు. గత ప్రభుత్వాన్ని, అధికారులని, అందరిని పెద్దలనే డైరెక్ట్గా అన్నారు. ఆ 40% జాబితా వచ్చిందా? వాటిని మీరు రికవర్ చేస్తారా? ఏదైతే నేను ఇందాక చెప్పానో ఈ ధరణికి సంబంధించిన పోర్టల్ ROR యాక్టు ఈ డిసెంబర్తో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత 2014 కంటే ముందు ఏదైతే సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఉన్న లిస్టుతో కంపేర్ చేసి సూపర్ ఇంపోజ్ చేసి తప్పకుండా ఈ 40%తో ఏ భూములైతే ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ భూములన్నీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అవసరమైన నుంచి మిగతా భూములన్నీ పేదవాడికి ఈ ప్రభుత్వం ఇవ్వటం జరుగుద్ది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒకటి రెవెన్యూ బాగా తగ్గింది, అంటే రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి అని అంటున్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద వచ్చిన ఆరోపణ రిజిస్ట్రేషన్ల ఆదాయం, ఎందుకంటే తెలంగాణలో అదే మెయిన్. దాంతోపాటు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అంతా కూడా చాలా ఘోరంగా పడిపోయింది అని అనేది కేటీఆర్ గారు గతంలో రియల్టర్ల మీటింగ్కి వెళ్ళి చెప్పారు. చాలా అసలు రియల్టర్ల ఆత్మహత్యలు ప్రారంభం అవుతాయి అని చెప్పి. ఎందుకలా? వెనక ఒక మోటి సామెత ఉండేది, నేను పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకుంటావు అన్నట్లు. అంటే వారిని అధికారంలో నుంచి దిప్పితే అన్నీ పడిపోయినాయి అంటాడు, అన్నీ కూలిపోయినాయి అంటాడు, మొత్తం తినటానికే లేదంటాడు. ఇది అబద్ధం. ఇది గ్లోబల్ ప్రచారం. గడిచిన 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ల శాఖగా నేను చూస్తున్న మంత్రిగా రిజిస్ట్రేషన్లు గత సంవత్సరంతో పోలిస్తే రెవెన్యూ పెరిగింది తప్ప తగ్గల. ఎస్, మీరు ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారో, మీరు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని ఫ్రంట్ రోల్లో ఉంచి వారి తెనరకుండి నాటకాలు, డ్రామాలు చేసి రాష్ట్రంలో మొత్తం వ్యవస్థ కూలిపోతుందని చెప్పారో అది పచ్చి అబద్ధం. రియల్ ఎస్టేట్లో గ్లోబల్ వైడ్గా డెఫినెట్గా తగ్గిన మాట వాస్తవం. హైదరాబాదులో గత సంవత్సరంలో ఇదే టైంలో ఉన్న సేల్స్కి ఇప్పుడున్న సేల్స్కి తగ్గిందేమీ లేదు. అంతో ఎంతో ఇంక్రీజ్ అయింది తప్ప తగ్గలేదు. ఇక పొంగులేటి గారి పొలిటికల్ బాంబులు, ఎందుకంటే ఈ గత 6 నెలలుగా అదే చర్చ జరుగుతోంది. దీపావళికి పేలుతాయి అన్నారు, మీరు సీఎల్ నుంచి చెప్పారు పొలిటికల్ బాంబులు పేలుతాయి అని. ఎప్పుడు పేలుతాయి? ఆల్రెడీ పొలిటికల్ బాంబులు పేలటం అంటే ఏ వ్యక్తులనో ఏ వ్యక్తినో జైల్లో పెట్టాలనో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలనో, ఇంకొకటి చేస్తేనో పొలిటికల్ బాంబులు పేలినట్టు కాదు. దాని డెఫినేషను ఏదైతే నేను మాట్లాడానో, ఒక పొలిటికల్ బాంబే కాదు, అది అణుబాంబు కూడా పేలబోతుందని చెప్పానో, తెలిసి కూడా బయటికి ఓవర్ యాక్షన్ చేస్తూ ఎప్పుడైతే నేను సీఎల్లో మాట్లాడానో, సీఎల్ నుంచి నేను హైదరాబాదు రాకముందో అర్ధరాత్రి ఏ ఈ రేస్ కారు సబ్జెక్ట్లో కానీ, ఏదైతే నిన్నగాక మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళీ కోర్టుకు ఆశ్రయించి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అర్ధరాత్రి కూడా అంటకాగే మీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్య నాయకులతో చర్చించి ఆ కేసుల్ని డైల్యూట్ చేయడానికి తాపత్రయపడుతూ ఏ కాళేశ్వరం మీద ఎంక్వైరీ కమిషన్ కావాలని, ఏ విద్యుత్ మీద ఎంక్వైరీ కమిషన్ కావాలని, ఏ ప్రభుత్వ భూములకి ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చి ఇరిగేషన్ శాఖ వర్కుల కోసం మళ్ళీ డీనోటిఫికేషన్ చేసి ఆ రైతుల్ని భయభ్రాంతులను చేసి ఆ భూములు తక్కువ రేట్లకి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకునే విషయాలు,
ఇవన్నీ లైమ్ లైట్లోకి వచ్చిన సంగతి మీరు తెలుసుకొని నిద్రపోని రాత్రుల్ని గడుపుతూ మాటకి ముందే, మాటకి మధ్యలో, మాటకి చివరిలో నేను అరెస్టు కావటానికి రెడీగా ఉన్నాం, నన్ను ఎప్పుడు జైల్లో పెడతారు, నా బ్యాగ్ రెడీగా సర్దుకోనున్నా, జైల్లో నేను జిమ్ చేసి మంచి ఫిట్ అయి వస్తా అని బయటికి గంభీరంగా మాట్లాడుతూ లోన నిద్రపోని రాత్రులు గడుపుతూ కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రదక్షిణ చేసుకుంటూ గడుపుతున్న మీ ప్రవర్తన అది బాంబు పేలినట్టు కాదా? అంటే ఆల్రెడీ పేలినాయి అంటారు. అది పేలినట్టు కాదా? అంటే జైల్లో పెడితేనే పేలినారు అనుకుంటున్నారా? జైల్లో నిజ నిర్ధారణ కాకుండా అభియోగాలతో, అది మాజీ మంత్రులను కానీ, మాజీ ముఖ్యమంత్రి గారి కానీ, ఇంకా వాళ్ళ బంధువులను కానీ ఈ ప్రభుత్వం జైల్లో పెట్టాలన్న ఉద్దేశం లేదు. నిజ నిర్ధారణ అయిన తర్వాత అది ఎంత పెద్దవాళ్ళనైనా వారు చెప్పినట్లే చట్టము తన పని తను చేసుకుంటా పోతుంది. ఈ ప్రభుత్వంలో పొంగిలేటి గారు త్వరలో ముఖ్యమంత్రి అవుతారు అని అనేది బాగా వినిపిస్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి ఇటు కేటీఆర్ కానీ అందరూ అదే అంటున్నారు. ఏంటి ఆ ప్రపోజల్ ఏమన్నా ఉందా? ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది 5 సంవత్సరాల కోసం మొదట విడత. ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటికి 1 సంవత్సరం పూర్తయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాలు మనందర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారే ఉంటారు. అక్కడ మైండ్ గేమ్ ఆడాలని తాపత్రయపడే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ ఇప్పటికే బ్లాక్ అయింది. ఇంకా ఉన్న కొద్ది మైండ్ కూడా జారిపోతుంది. అంటే మీకు అసలు ఆ ఉద్దేశం ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కావాలి? నేను ఒక సామాన్య రైతు బిడ్డని, తర్వాత వ్యాపారాల్లోకి వచ్చా, ప్రజల దీవెనలతో ఒకసారి పార్లమెంటు సభ్యుడినైనా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేనై మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఒక మంచి పొజిషన్లో రెవెన్యూ మంత్రి ఉన్నా, హౌజింగ్ మంత్రిగా ఉన్నా. ఈ ప్రజలకి ఒక మంచి సేవ చేసే అవకాశం నాకు ప్రజలు ఇచ్చారు. ఇంతకంటే నాకు ఏం తృప్తి కావాలి చెప్పండి? చాలా హ్యాపీగా ఉన్నా. ఇక మీ మీద ఇవి సంబంధం ఈడీ తనిఖీలు కానీ, ఈడీ దాడులు కానీ, ఆ తర్వాత ఎందుకు మీరేం మాట్లాడలేదు వాటికి సంబంధించి? అంటే ఎవరైతే అవాక్కులు చవాక్కులు పేలుతున్నారో, ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు జరిగినాయి, అసలు డబ్బులు లెక్క పెట్టడానికే 100లాది మిషన్లు తీసుకుపోయారు అని చెప్పేవాళ్ళు ఎవరైతే పట్టుకున్నారో అని అంటున్నారో వాళ్ళకు సంబంధించిన పార్టీ రేత్రి 12 1 గంటప్పుడు పోయి వాళ్ళ చుట్టూ తిరిగి వస్తావు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు కదా నా దగ్గర 800 కోట్లు దొరికినాయో. నీవు బాగా రైతులపాటు వాళ్ళతో అంటకాగుతావు కదా, నీకు చెప్తారు కదా నా దగ్గర 800 కోట్లు దొరికినాయో. నిజంగా డబ్బులు దొరికితే నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతుంటే, నా దగ్గర నిజంగా డబ్బు దొరికితే ఇప్పటికి నన్ను ఎండగట్టకుండా ఉంటారు వాళ్ళు. ఇక హౌసింగ్ బోర్డుకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలతోటి చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయడం వల్ల బాగా నష్టం జరుగుతోంది అని అన్నారు కదా, ఏంటి? ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో 21 కంపెనీలు ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవస్థలతో అగ్రిమెంట్ చేసుకొని ఉంటే, సుమారు ఒక 14-15 కంపెనీలు గత ప్రభుత్వంలో వాళ్ళకున్న అగ్రిమెంట్లన్నీ ఫైనలైజేషన్, సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసుకున్నాయి. ఇంకా 5-6 కంపెనీలు పెండింగ్ ఉన్నమాట వాస్తవం. ఆనాటి ప్రభుత్వము క్యాబినెట్ సబ్ కమిటీ వేసి, క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ 5-6 కంపెనీలు డ్రాగాన్ చేస్తూ ప్రభుత్వానికి కట్టాల్సింది 1 రూపాయి కూడా వాళ్ళు కట్టడం లేదు. సాగదీస్తూ ఉన్నప్పుడు చేసేది ఏమీ లేక, అది పేదోడు సొమ్ము కాబట్టి రికవరీ చేయాలి కాబట్టి తప్పకుండా వాటిని చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టామే తప్ప ఏ వ్యక్తులను దృష్టిలో పెట్టుకోనో ఏదో ఇబ్బంది పెట్టాలనో ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. ప్రభుత్వము ప్రతి రూపాయి అది పేదోడు సొమ్ము, పేదోడు సొమ్ముకి కాపలాదారులుగా ఈ ప్రభుత్వం ఉంది. ఆ దిశలోనే పయనిస్తుంది. చివరగా ఇక పొంగులేటి గారు టీఆర్ఎస్ నుంచి, ఆనాడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు కేసీఆర్ కంటే కూడా కేటీఆర్కే సన్నిహితంగా ఉన్నారు. పార్టీ మారిన తర్వాత కేటీఆర్ని పర్టికులర్గా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నాకు ఏ వ్యక్తి ఎవరో టార్గెట్ లేనే లేదు.
నేను మాట్లాడే ప్రతి అంశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఎస్పెషల్లీ నేను మాట్లాడేదాన్ని చాలా క్లీన్గా చూస్తారు. ఈ చూసే దాంట్లో గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడాలనో, వారిని ఏదో ఇబ్బంది పెట్టాలనో, లేదే నిజాలు లేని అబద్ధాలని నిజాలు చేయాలి అని తాపత్రయపడాలనో నాకుండదు. కేసీఆర్ గారు పార్టీలో కేటీఆర్ గారితో ఉన్నప్పుడు, ఆ రోజు నేను అక్కడ ఉన్నప్పుడు వారితో కలిసి తిరిగినప్పుడు వారు ఏమైనా విషయాలు ఉంటే నేను వాటికి సంబంధించిన సబ్జెక్టుల కంటే ఈ ప్రభుత్వంలో ఉన్న తర్వాత వారు మాట్లాడే భాష, వారి అసత్య ప్రచారాలని ఎలా సత్య ప్రచారాలుగా ప్రజల్లోకి తీసుకుపోయే ఆ వడవడికను చూసి దాని మీద మాట్లాడుతున్నాను తప్ప వారు అసత్యాలని సత్యాలుగా మాట్లాడమని కోరుతున్నానే తప్ప వారిని ఏదో టార్గెట్ చేసి మాట్లాడేది, వ్యక్తుల్ని టార్గెట్ చేసి మాట్లాడేది ఏమీ ఎప్పటికీ ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పొంగులేటి గారికి జగన్కి ఉన్న సంబంధాలు ఈ రోజు అక్కడ పరిస్థితుల్లో మీకు ఏమన్నా వ్యక్తిగతంగా నష్టం చేస్తున్నాయి? అంటే నాకు వ్యక్తిగతంగా అంటే వ్యాపార పరంగా కూడా ఏ రకమైన ఇబ్బంది లేదమ్మా. దీంట్లో ఇక చివరిగా ప్రజాపాలనకు సంబంధించి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేసుకునేది ఒకటే, ఏ ప్రేమ అభిమానము ఆత్మీయతో 1 సంవత్సరం క్రితం మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని దీవించారో, ఈ సంవత్సరం పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాత్రనక పగలనక ఇచ్చిన హామీలను పూర్తి చేస్తూ చెప్పని వాటిని అనేక కార్యక్రమాలను చేసి మీకు అండదండలుగా ఉంటూ ఈ సంవత్సర కాలం మీతో గడిపిన టైము ఎలా అయితే మీరు రిసీవ్ చేసుకున్నారో, రాబోయే 4 సంవత్సరాల తర్వాత కూడా ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఆశించిన ఫలితాలన్నీ ఇస్తూ 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా తప్పకుండా సంవత్సరం క్రితం ఎలా ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించారో అదే రకంగా మీ దీవెనలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలుపుతూ మరొక్కసారి ఆశీర్వదించి దీవించిన ప్రతి ఒక్కరికి సంవత్సరమైన సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ప్రజాపాలనను ఏడాదిగా ప్రజలు ఆశీర్వదించారు, 4 ఏళ్ళు ఇలానే ఆశీర్వదిస్తారు అని అంటున్నారు పొంగులేటి. అదేవిధంగా పొలిటికల్ బాంబులు పేలుతూనే ఉన్నాయి. కేవలం అరెస్ట్ చేస్తేనే పొలిటికల్ బాంబులు పేలినట్టు కాదు, ఇప్పటికే పొలిటికల్ బాంబులు పేలి ఆ ఎఫెక్ట్ వాళ్ళలో కనిపిస్తోంది అని అనేది మంత్రి పొంగులేటి గారు అంటున్నారు. ఇది పొంగులేటి గారితోటి మహా ఇంటర్వ్యూ.